హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల సప్తమ పరిచ్ఛేद आलोचना করছিলাম। মহাপ্রভু কাশীবাসী সন্ন্যাসীগণকে উদ্ধার করিবার জন্য তাদের প্রতি কৃপাপূর্বক হয়ে তিনি শঙ্কর ভাষ্যের যে সমস্ত অসম্পূর্ণতা অথবা ভুল আছে সেইগুলো সংশোধন করে তাকে বিবর্তবাদ দেখে ভগবানের শক্তি পরিণামবাদটাই শ্রেষ্ঠত্ব, সেইটাই ব্রহ্মসূত্রের అర్థ బోలే మహాప్రభు బూజాలే. చైతన్య మహాప్రభు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి సన్యాసులందరినీ కూడా ఉద్ధరించడం కోసం అని చెప్పి ఆయన సంకల్పించినప్పుడు అక్కడ ఒక భక్తుడి యొక్క ఇంటిలో అందరికీ భిక్ష ఏర్పాటు చేసినప్పుడు మహాప్రభు తన యొక్క ఐశ్వర్యాన్ని చూపించి వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకొని శంకరాచార్యుల వారి యొక్క భాషలో ఉన్నటువంటి లోపాలను కూడా చూపించారు. భగవంతుడు ఆయన సాక్షాత్తు భగవంతుడు వ్యాసదేవుడుగా అవతరించి వేదం విభజనం చేసిన తర్వాత బ్రహ్మసూత్రం రచించి ఆ బ్రహ్మసూత్ర భాష్యముగా శ్రీమద్ భాగవతాన్ని రాశారు. ఆ బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యానాన్ని విపరీతంగా వీళ్ళు చెప్పి అందులో వివర్తవాదాన్ని చెప్పారు. కానీ వ్యాసుల వారి యొక్క ఉద్దేశ్యము భగవంతు శక్తి పరిణామవాదాన్ని మాత్రమే చూపించాడు. ఆయన అందుతూ ఇంకా చెబుతున్నారట, సంబంధము, అభిధేయము, ప్రయోజనము మూడు వేదములో ఉన్నాయి. బృహద్వస్తు బ్రహ్మకుహి శ్రీ భగవాన్ షడైశ్వర్యో షడ్విధైశ్వర్య పూర్ణ పరతత్వధాం స్వరూప ఐశ్వర్యే తారో నాహి మాయా గంధో सकल वेदेर हाई भगवान से संबंध तारी निर्विशेष को ही चित शक्ति नामानी अर्ध स्वरूप नामानी ले पूर्णता हाई हानि. బృహద్వస్తు బ్రహ్మము అంటే బృహద్వస్తువు ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని కూడా పెద్దవాళ్ళుగా చేస్తుంది ఆ బ్రహ్మతత్వం అంటే. కాబట్టి ఆ బ్రహ్మమునకు ముఖ్య అర్థము శ్రీ భగవంతుడు. ఆయన 6 విధముల ఐశ్వర్యపులతో పరిపూర్ణముగా ఉంటాడు. షడైశ్వర్య పరిపూర్ణ భగవంతుడు. సమగ్ర ఐశ్వర్యస్య వీర్యస్య శ్రీ జ్ఞాన వైరాగ్యము ఈ 6 కూడా ఎవరైతే పరిపూర్ణంగా ఉంటాయో ఆయనే భగవంతుడు. ఆయనే పరతత్వము. స్వరూపం ఐశ్వర్యములు ఆయనకి నిరంతరం ఉంటాయి, కానీ మాయా గంధము ఎప్పుడు ఆయనకి అంటదు. సమస్త ప్రపంచాన్ని సృష్టించినప్పటికీ కూడా ఆ ప్రపంచంలో ఆయన ఉన్న మాయక గుణములు ఆయనకి అంటవు. కాబట్టి మాయాగంధ శూన్యుడు ఆయన. అటువంటి భగవంతుడినే సర్వవేదములు సంబంధముగా నిర్ణయించాయి. సంబంధం ఎవరితో మనకి? భగవంతుడు. ఆయనే బ్రహ్మము. బ్రహ్మను నిరాకారుడు కాదు, ఆయన సవిశేషుడు. అది తెలుసుకోవాలన్నమాట. అటువంటి భగవంతుడిని మీరు నిర్విశేషంగా చెబుతున్నారు. ఆయన చిన్నమైన శక్తి ఉంది, ఆ శక్తి మీరు ఒప్పుకోవటం లేదు. సూర్యుడు అంటే సూర్యుడు ఎండగా, సూర్యుడితో పాటు సూర్యుడు కిరణాలు కూడా ఉంటాయి. కిరణం లేని సూర్యుడు ఉంటాడా? సూర్యుడు శక్తి ఉంటుంది. అందుకనే శీతాకాలంలో సూర్యుడికి శక్తి ఉండదు, ఆయన కలుపు సూర్యుడుగా అనం. ఎండాకాలంలో సూర్యుడు ప్రచండ భాస్కరుడు అంటాం అన్నమాట. ఆయన ప్రతాపాన్ని పరిపూర్ణంగా చూపించినప్పుడే ఆయన పరిపూర్ణమైనటువంటి సూర్యుడు. శీతాకాలంలో సూర్యుడికి కిరణాలు కనపడలేదు చెప్పి సూర్యుడు అనుకున్నా ఉంటామా? ఆయన శక్తి లేదు, అది తగ్గిపోయింది కాబట్టి ఆయన కిరణాలు రావడం సరిగ్గా ఉంది అంటే ఆ ప్రకాశాన్ని బట్టి తేడా ఉంటుంది. ఆ విధంగానే భగవంతుడు ఒకప్పుడు తన యొక్క శక్తి ప్రకాశిస్తాడు, ఒక ప్రకాశింపజేయడు. అలా అని చెప్పి భగవంతుడు నిశక్తులు చెప్పి కుదరదు. ఆయన గుణములు లేవంటే కుదరదు. ఆయనలో పరిపూర్ణ గుణములు ఉన్నాయి. భగవంతుడు సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ జ్ఞానము, వైరాగ్యము 6 గుణములు పరిపూర్ణముగా ఉండేటువంటి ఆయన భగవంతుడు. ఆయననే బ్రహ్మము చెబుతోంది. కాబట్టి ఆయన భగవంతుడు నిర్విశేషుడు కాదు, ఆయనకు చిచ్చక్తి ఉంది. ఒక విధముగా భగవంతుణ్ణి బ్రహ్మముగా ఒప్పుకుంటూ ఆయన శక్తిని ఒప్పుకోనట్లయితే అది అర్ధ కుక్కుటి న్యాయం అంటారు. ఒక న్యాయం ఉందన్నమాట. సగం ఒప్పుకోకపోతే బాగుంటుంది, ఉండదు. అలా పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. వేదంలో ఒక కాస్త మాత్రమే చెప్పుకున్న వేదం చెప్పుకోము
అంటే కుదరదు. గీతలో కూడా పరిపూర్ణముగా భగవద్గీత యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఒకటి 2 శ్లోకాలు చదివేసుకుని దాని తాత్పర్యం చెప్పుకొని వేదం గీత యొక్క సారం ఇంతే, భగవంతుడు ఇది చెప్పాడు అంటే కుదరదు. శాస్త్రాల పూర్వాపరాలని మనం విమర్శిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ విధముగా సర్వ వేదములు కూడా బ్రహ్మమునే భగవంతుడిగా చెప్పే భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మాయా గంధము ఏముండదు కాబట్టి ఆయన పరిణామము చెందడు. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికి బ్రహ్మమునకు అజ్ఞానం వచ్చిన కారణముగా జీవుడైపోయాడు, మళ్ళీ జ్ఞానం వచ్చినప్పుడు మళ్ళీ బ్రహ్మం అయిపోతాడు అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడు కూడా తప్పు అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఇటువంటివి మాయా గంధములు, మాయ అంటుకోవడము, మాయ పట్టడము, ఇది భూతం పట్టినట్టుగా భూతం పోగొట్టినట్టుగా ఆ విధంగా ఉండదు. అందుకని ఆ భగవంతుడు నిత్యశుద్ధుడు, దాంతో సంబంధము. ఇంకా మరి భగవాను ప్రాప్తి హేతు జేకురి ఉపాయ్ శ్రవణాది భక్తి కృష్ణ ప్రాప్తేరో సహాయ్ সেই সর্ববেদের অভিধেয় নাম সাধన భక్తి হইতে হয় ప్రేమేర ఉద్గం. అతను భగవంతుని పొందడానికి ఉపాయం ఏమిటి? అది అభిధేయం అన్నారు. సంబంధం భగవంతుడు, ఆ భగవంతుడిని పొందేటువంటి ఉపాయాన్ని అభిధేయం అంటారు. అది శ్రవణాది అంటే ప్రహ్లాద మహారాజు భాగవతములో ఈ నవధా భక్తిని చెప్పాడు. ఆ 9 రకాల భక్తి అంగాలను మనం ఆచరించడం ద్వారా వచ్చేటువంటి భక్తి యోగమే అది అభిధేయము. ఆ అభిధేయం ఎక్కడ ఉంది అంటే సమస్త వేదాల్లో కూడా ఉంది. కాబట్టి శాస్త్ర యోనిత్వాత్ అన్నారు భగవంతుడిని. భగవంతుడు శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెబుతోంది? పరిపూర్ణ భక్తి యోగాన్ని అనుష్ఠింపజేయమని చెబుతుంది అన్నమాట. కాబట్టి అభిధేయము భగవద్భక్తి. সেই సర్వవేదేర్ అభిధేయోనాం సాధన భక్తి హాయ్ తే హాయ్ ప్రేమేర ఉద్గం. అభిధేయమే భగవద్భక్తి, సాధన భక్తి. ఆ సాధన భక్తి ద్వారా భావభక్తి, తద్వారా ప్రేమభక్తి కలుగుతుంది అన్నమాట. కాబట్టి సాధన భక్తి మనకి అభిధేయము. కృష్ణేరు చరణే హాయ్ జది అనురాగ్ కృష్ణ విను అన్నత్ర తార నాహి రోహే రాగ్. ఈ సాధన భక్తి చేయడం వలన భగవంతుడి యందు మనకి అనురాగము కలగాలి. ఒక్కసారి కనుక ఆ భగవంతుడి యొక్క చరణార విందముల యందు మనకి అనురాగం కలిగినట్లయితే ఇంకా భగవంతుడు తప్ప మిగతా విషయాలు మనకి ఇంకా రుచించవు. అది వైరాగ్యం వస్తుంది అన్నమాట. భగవంతుడి యందు మనకి సంబంధము, ఆ రుచి కలగనంత వరకు ఊరికే వైరాగ్యం చూపిస్తే ఏం లాభం లేదు. కాబట్టి పరిపూర్ణ వైరాగ్యం మనకు కలగాలి అంటే ముందు మన విషయేజే ప్రీతివే ఆచే అమారు చేయమతో ప్రీతి హోక్ చరణే తోమార్. విషయాలందు నాకు ఎటువంటి అనురాగము, ఇష్టము ముందు అటువంటి ఇష్టాన్ని భగవద్ విషయంలో మనకు కలగాలి. మిగతా విషయాలతో మనకి రుచి ఉండదు, కానీ వినడానికి రుచి ఉండదు, శాస్త్రమైన ఆలోచనకు రుచి ఉండదు, భగవత్ వినడానికి రుచి ఉండదు. ఎందుకంటే మన దుర్దైవం. ఆ భగవంతుని దగ్గర ఒకసారి మనకి అనురాగం కలిగినట్లయితే ఇంకా కృష్ణుడు తప్ప మిగతా విషయాలు మనకి విరాగం కలుగుతూ ఉంటుంది. పంచమ పురుషార్థసేయి ప్రేమ మహాధన్ కృష్ణేరు మాధుర్య రసకొరాయి ఆస్వాదన్. ఆ విధముగా భగవంతుని యొక్క చరణార విందముల యందు అనురాగమును కలిగించడమే మనకి అదే ప్రయోజనము. అదే పంచమ పురుషార్థం అన్నారు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఉన్నాయి. ఈ 4 కూడా అంత పెద్దవి కాదు, గొప్పవి కాదు. ఆ భగవంతుని అనురాగం పొందడమే పంచమ పురుషార్థము. అదే మనం పొందవలసిన వస్తువు అన్నమాట. అదే మహాధనము. పంచమ పురుషార్థ సేయి ప్రేమ మహాధన్. ఆ భగవంతుని అనురాగం ప్రేమయే మహాధనము. అది ఇంకెప్పుడు కూడా ఎవరు దాన్ని దొంగిలించరు. అది ఇప్పుడు పోదనమాట. మిగతా ధనం వదిలిపెట్టి పోవాలి మనం. కానీ భగవంతుని అనురాగం మనం పొందడం ఇంకా అక్కడ మనకు కూడా ఉంటుందన్నమాట, నిత్యధనం అది. కాబట్టి అతయేవో చొద్దులోకే దుర్లభ చేదం చెయ్యి ధనం జన్ను జొత్తున కొరే బుద్ధివాన్. 14 లోకాలలో ఏ ధనమైతే దుర్లభమో ఆ దుర్లభ ధనం కోసం మనం బుద్ధిమంతులు దాని ప్రయత్నం చేయాలిట. అదే భగవంతుని అనురాగం. এইটা কে বলল? প্রেমা হইতে কৃষ্ণ হয় নিজ ভক্তবাস, প্রেমা হইতে পাই কৃষ্ণের সেবা সুখরস।
ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఎందుకు కూడా అది ఉంటే ఏం లాభం మనకి? ఆ డబ్బు ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటా? ఇక్కడ డబ్బు అయినట్టు ఏమైనా కొనుక్కోసం ఏమైనా ఉంటాయి మనకి. మరి ఆ డబ్బుతో మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? దానికన్నా మన వినిమయం ఏమైనా వస్తాయా? ఉన్నాయి. ఏమిటి అది? ప్రేమ హోయితే కృష్ణ హోయ్ నిజ భక్తవాస్. ఎవరి దగ్గరే ఆ ప్రేమ ఉంటుందో వాళ్ళకి భగవంతుడు వసం అవుతాడు. భగవంతుడు వస్తే మనకి ఏ లాభం? అది మనం సేవ చేసుకోవాలి, మనకి లాసే కదా. రాకుండా మనం అనుభవించవచ్చు, భగవంతుడు మనం ఏం అనుభవిస్తాం? ఆ మిగతా విషయాల వల్ల వచ్చిన అనుభవం ఈ భగవత్ సేవ ముందు బాగా తుచ్చం అనమాట. వెలవలాడిపోతుంది, వెలవలపోతుంది అనమాట. సూర్యుడి ముందు మనం దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది? దీపకాంత కనపడుతుందా? ఆ భగవంతుడి యొక్క సేవా సుఖము ముందు ఈ సుఖములన్నీ కూడా తుచ్చంగా ఉంటాయన్నమాట. ఆ భగవంతుడి యొక్క ప్రేమ అనేటువంటి ధనం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి భగవంతుడు వశం అయిపోతాడు. భగవంతుడు వశం ఉంటే తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. భగవంతుడు సహాయంగా ఉంటే ఇంకా మనకి ఇంకేం లోటే ఉంటుందిట. ధనం మనకి అన్నం పెట్టదు. ధనాన్ని మనం వినిమయం చేసుకుని అన్నం కొనుక్కుని వండుకోవాలి. కానీ భగవంతుడు ఉంటే ఇంకా అన్నం వండుకోవడం తినడం ఉండదు. మనకి ఏదో అయిపోతుంది అనమాట. వెంటనే వచ్చేస్తుంది, సర్వసిద్ధి అయిపోతాయి. ప్రేమ హోయితే పాయి కృష్ణేరు సేవా సుఖరస్. ఆ భగవంతు యందు ప్రేమ ఉంటేనే మనం చేసినటువంటి సేవలో మనకి ఆనందం కలుగుతుంది. ఆ సేవా సుఖ రసం అని చెప్పారు. సేవలో ఉండేటువంటిది ఆ సుఖము, అది రసముతో సమానం అన్నమాట. రసం ఏ విధంగా అయితే చక్కగా పానయోగముగాను వెంటనే మనకి రుచికరంగా ఉంటుందో, అది మనకి బలమిస్తూ ఉంటుందో, ఆ విధంగానే భగవంతుడి యొక్క సేవలో ఉండే సుఖము కూడా ఆ విధంగా వెంటనే మనకి ఆనందం కలిగిస్తుంది. సంబంధో అభిధేయ ప్రయోజనాన్ ఏనో అర్థ సర్వ సూత్రే పర్యవసాన్. వేదాంత సూత్రములు మొత్తం 555. వాటి యొక్క తాత్పర్యం ఏమిటంటే భగవంతుడితోటి మనకి సంబంధం ఏమిటి, ప్రపంచానికి మనకు సంబంధం ఏమిటి, మాయకి మనకి సంబంధం చెప్తుంది. సంబంధాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. రెండవది ఆ అభిధేయము, ఉత్కృష్టమైనటువంటి వస్తువు భగవంతుడు మనం పొందే మార్గం ఏమిటి, ఎందుకు మనం భగవంతుడిని ఆశ్రయించినా కూడా ఇటువంటి సుఖాన్ని పొందలేకపోతున్నాము, ఈ మాయమైనటువంటి బాధలు ఎందుకు తప్పటం లేదు, అవన్నీ కూడా చెప్తుంది అనమాట. ఇంకొకటి ప్రయోజనము. సరే, భగవత్ సంబంధం చేస్తే మనకు వచ్చేటువంటి మనకు ఒరిగేది ఏమిటి? ఆ సేవ సుఖం అన్నమాట. ఆ సుఖం ఈ విధంగా లభిస్తుంది చెప్తుంది. కాబట్టి సంబంధ అభిధేయ ప్రయోజనం 3 వాక్యములు పదములు కూడా ఒక్క గౌడే వైష్ణవ యొక్క శాస్త్రంలో ఎక్కడ మనకు కనపడదు. వీళ్ళ వాంగ్మయంలో మాత్రమే ఉంటుంది. సంబంధము అభిధేయం ప్రయోజనం 3 పదములు కూడా ఒక్క గౌడీ వైష్ణవ సంప్రదాయానికి అక్కడ వినపడవు. ఈ 3 మనకి నిత్యం అన్నమాట. సర్వశాస్త్రకు సారం అది. వేద సూత్రములు కూడా ఈ 3 చెబుతున్నాయి. ఏ మతో సర్వసూత్రేరు వ్యాఖ్యాన సునియా సకల సన్యాసి కొహే వినాయి కొరియా. మహాప్రభు ఆ కాశీలో ఉన్నటువంటి సన్యాసులు ఈ విధంగా చెప్పినప్పుడు ఆ సర్వసూత్రములు కూడా ఈ విధంగా భగవంతుడు మహాప్రభు వ్యాఖ్యానం చేశారట. ఒక్కొక్క సూత్రం యొక్క వ్యాఖ్యానము ఆయన చక్కగా విపులముగా విడమర్చి చెప్పేటప్పటికీ అందరి యొక్క మనస్సు కూడా తృప్తి పొందిందనమాట. అందరూ విని సన్యాసులు అందరూ ఈ విధంగా అంటున్నారట. వినయముతో ఉంటారు. మహాప్రభు ఏం శ్రద్ధ విరిగిపోయింది వీళ్ళకి. వేదమయీ మూర్తి తుమి సాక్షాత్ నారాయణ ক্ষম అపరాధ పూర్వే జే కొయిలు నిందాన్. వెంటనే ఆ ఉత్కృష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అంటున్నారు, ఇంతకాలము మేము మిమ్మల్ని ఎరుగకుండా ఏదేదో అపరాధాలు చేశాం కాబట్టి అన్ని అపరాధాలు క్షమించండి. మీరు సాక్షాత్తుగా వేదమూర్తి, సాక్షాత్ నారాయణుడు కాబట్టి మా అపరాధం క్షమించండి. సేయి హోయితే సన్నాసీరు ఫిరిగేలమోన్ కృష్ణ కృష్ణ నామ సదా కొరయే గ్రహణ్. అప్పటి నుంచి సన్యాసుల మనస్సంతా కూడా ఇది తిరిగిపోయిందనమాట. మహాప్రభు యొక్క వాక్యములలో అన్ని కూడా సమంజసంగానే ఉన్నాయి. ఎటువంటి విరుద్ధమైనటువంటి మాటలు ఏమీ లేవు, అంత తేడతలముగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మహాప్రభు యొక్క వాక్యాలను వినడం వెంటనే వాళ్ళ మనస్సు ఇటు తిరిగిపోయింది. వాళ్ళ నోటంబట కృష్ణనామం తప్ప ఇంకేం లేదు. ఎంతమంది నారాయణుడు కొన్నవారు, అహం బ్రహ్మాస్మి కొన్నవారు, అంతా పోయి ఇప్పుడు భగవన్ నామము ఏ ఉద్దేశం మహాప్రభు అవతరించారో ఆ ఉద్దేశం నెరవేరిందనమాట. కాబట్టి అందరి ముఖ నోటల్లో కృష్ణనామే ఉంది. ఏ మతే తాసవార్ ఖొమి అపరాధ్
సభాకారే కృష్ణనామ కొరిలో ప్రసాద్. ఈ విధముగా అందరి యొక్క అపరాధాలు, వాళ్ళకి అపరాధాలు ఏమున్నాయండి? భగవంతుడి రూపాన్ని ఒప్పుకోకపోవడమే మహాపరాధం. భగవంతు తిరణం లేదు అపరాధం. అది స్త్రీ విక్రమం ఒప్పుకోకపోయినా, భగవంతు నామరూప గుణములు ఉన్నాయని ఒప్పుకోకపోయినా ఇన్ని అపరాధాలే. కాబట్టి ఈ అపరాధంలో కూడా మహాప్రభు క్షమించారుట. అందరి కృష్ణనామాన్ని ఇచ్చారు. మహాప్రభుకు అనుగ్రహం వలన అందరూ భగవన్నామ సంకీర్తన చేయడం మొదలుపెట్టారు. తబే సకల సన్నాసి మహాప్రభుకే లొయ్యా భిక్షా కొరిలేను సబే మధ్యే బొసాయ్యా ভিক্ষা করি মহাপ্রভু আইলা বাসা ঘর হেন চিত্রলীলা করে గౌరాంగ సుందర్. ముందే తినేస్తే దానికి అనుభవం వేరు. ఈ విధంగా మహాప్రభు యొక్క ఔన్నత్యము తెలుసుకుని ఆయన యొక్క సర్వ ఉత్కృష్టత్వాన్ని పొందిన తర్వాత మహాప్రభు అనుగ్రహం వలన వాళ్ళందరూ కూడా చక్కగా పరిపూర్ణ ఆనందముతో నిండిన మనస్సుతోటి వాళ్ళందరూ మహాప్రభుని తీసుకుని వెళ్ళారుట. మహాప్రభు అక్కడ మధ్యలో కూర్చోబెట్టారు. వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చొని ఆ రోజు భిక్షా కార్యక్రమాన్ని చక్కగా ఆనందముగా నిర్వర్తించుకున్నారట. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా మహాప్రభు యొక్క చరిత్ర లీల ఇంత అమోఘముగా ఉంటుంది. కోటాను కోట్ల జన్మలు సాధన చేసి కూడా వాళ్ళ యొక్క హృదయము మనస్సు కరగదు. అటువంటి వాళ్ళని ఒక్క క్షణకాలములో తన యొక్క కృపాదృష్టి ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆ కుసిద్ధాంతాన్ని బయటికి పారద్రోలేసి సత్సిద్ధాంతాన్ని నెలకొల్పి భగవంతుడి యొక్క నామ రుచి కలిగించారన్నమాట. ఆ విధంగా అందరినీ ఉద్ధరించారు మహాప్రభు. ఇటువంటి చరిత్ర మహాప్రభుది. చంద్రశేఖర తపన మిశ్రో ఆరో సనాతన్ సుని దేఖి ఆనందితో సభాకారమోన్. ఇంతవరకు మహాప్రభు యొక్క సేవకుల యొక్క మనసులో ఎంతో దుఃఖముగా ఉండేది. ఇంత మా మహాప్రభు యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసుకోకుండా తుచ్చముగా వాళ్ళు తోలాడుతున్నారే, గుర్తించట్లేదే ఎన్ని అని చెప్పి లోపల బాధగా ఉండేది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా మహాప్రభు తన యొక్క శక్తిని ప్రకాశించి అందరినీ కూడా తన యొక్క దాసులుగా ఆయన చేశారో అప్పుడు చంద్రశేఖరుడు, తపనమిశ్రుడు, సనాతన గోస్వామి అందరూ కూడా దీన్ని విని చూసి పరిపూర్ణ ఆనందముతో నిండిపోయింది వాళ్ళ మనస్సు. ప్రభుకే దేఖితే ఆయుసే సకల సన్నాసి ప్రభుకే ప్రశంసా కొరే సబ వారణాసి. సన్యాసులందరూ కూడా ఇంతకాలం ఎవరినైతే వాళ్ళు ఒక పక్కన పెట్టేసి సామాన్యమైన సన్యాసిగా అనుకునేవారు వాళ్ళందరూ ఇప్పుడు తండోపతండములుగా వస్తున్నారు మహాదర్శనం కోసం అని చెప్పి. ఎక్కడ చూసినా కూడా కాశీ మొత్తం అంతా కూడా మహాప్రభు యొక్క నామమే. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఈ మహాశక్తి యొక్క ఆయన మహాత్మ్యం యొక్క పొగడతలే. వారాణసి పురి ఆయిలా శ్రీకృష్ణ చైతన్ను పురి సహో సర్వలోక హోయిలో మహాధన్ను. మహాప్రభు విధంగా వారణాసి వచ్చినందుకు ఆ వారణాసి క్షేత్రము మాయావాద క్షేత్రం అంతా వైశ్య క్షేత్రం అయిపోయింది. పురము ఆ కాశీ పట్టణంతో పాటు సర్వ జీవులు కూడా సర్వలోకులు ఉద్ధరింపబడ్డారు, మహాధన్యులయ్యారు అన్నమాట. అసలు మామూలుగానే కాశీ క్షేత్రం మహాధన్యమైనటువంటిది. గంగా ఉంది నిరంతరము. సప్తపురి పురి అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక ద్వారావతి పూరి చైవ సప్తదా మోక్షదాయిన. ఈ 7 కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి క్షేత్రములు. అందులో ఆ కాశీ క్షేత్రాన్ని మహాప్రభువు యొక్క రాకతోటి దాన్ని ఇంకా పరిపూర్ణ వైష్ణవ క్షేత్రంగా చేశారన్నమాట. మహాధన్యమైపోయింది. లొక్క లొక్క లోకు ఆయుసి ప్రభుకే దేఖితే మహాభీడు హొయిలో ద్వారే నారీ ప్రవేశితే. ఇంతకాలం మహాప్రభు గుప్తంగా ఉండేవారు పాపం ఆయన. చంద్రశేఖర వైద్యుడి ఇంటిలో మహాప్రభు యొక్క వాసము, తపనమిశ్రుడి యొక్క గృహములో ఆయన భిక్ష. లోకములో గుర్తింపు లేనంత వరకు ఆయన చక్కగా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే కాశీ క్షేత్రవాసం ఉండడం ఆయన ఈరోట ఆనోట మహాప్రభు ఆ గొప్పతనం తెలిసిందో ఇంకా లోకుల యొక్క రద్దీ పెరిగిపోయిందన్నమాట. లక్షలు జనం వస్తున్నారట. ఇంకా ఆ మహాభీడ్
గొప్ప రద్దీ అయిపోయింది. ఇంకా దాంతో ఇంకా ఎవరు లోపల ప్రవేశించలేకపోతున్నారట. ఆ విధంగా అయిపోయింది. ప్రభు జబీ జాన్ విశ్వేశ్వర దర్శని লক্ষ লক্ষ লোক আসি মিলে সেই স্থানে স্নান করিতে যবে জানু গঙ্গা తీరే তাহা ఈ సకల లోక হয় మహాభీడే. ఇంకా ఈ గుమ్మంలో పట్టకపోతే ఇంట్లో స్నానం లేకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని చెప్పి చూసేవారట. మహాప్రభు కాశీ విశ్వ దర్శనం కోసం వెళుతున్నప్పుడు అందరూ లైన్గా ఉండేవారు దర్శనం కోసం అని చెప్పి. స్నానానికి వెళ్ళిన ఆ విధముగా ఎక్కడెక్కడ భగవంతుడు కనపడతాడా మహాప్రభు దర్శనం చేద్దామని ఉత్సాహం. వాళ్ళు అంత గొప్ప ఆరాటముతో ఉద్విగ్నముతోటి చూడాలి ఆరాటముతో వాళ్ళు అన్ని చోట్ల కూడా ఉండిపోయారట. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మహాప్రభు దర్శనం కోసం అంతమంది భక్తులు ఉంటున్నారు. బాహుతులి ప్రభు బోలే బోలో హరి హరి হরি ধ্বনি করে লোক স্বর্গমর্ত ভরি লোক নিস্তারিয়া প্রভুর চলিতে হইল মন బృందావని పాఠాయిలా శ్రీ సనాతన్. ప్రజలందరూ కూడా చేతులు పైకెత్తి ఎలుగెత్తి భగవన్నామం చెబుతుంటే వాళ్ళ నోటంలో వచ్చేటువంటి ఆ భగవన్నామం స్వర్గమత్య పాతాళాలు నిండిపోయింది. బ్రహ్మాండ భేది జాయ్ భగవానేర్నా. ఆ విధంగా మొత్తం బ్రహ్మాండం అంతా కూడా స్వర్గమర్త్యములు నిండిపోయిందిట. చైతన్య మహాప్రభు లోకులను నిస్తంపజేయడం కోసం ఆయన అవతరించారు కాబట్టి ఇక్కడ అయిపోయింది ఆ కార్యము. వచ్చిన కార్యం అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మహాప్రభు అనుకున్నారట. సనాతన గోస్వామికి ఆయన 2 నెలల పాటు శిక్ష ఇచ్చిన తర్వాత ఆయన బృందావనం పంపించేశారు. మహాప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళతారా మనం అనుకున్న తర్వాత వింటాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గంట బజాচ্ছে సమయం হয়ে গেছে।